అయ్యయ్యో, ఈ రోజు వేడి చాలా ఎక్కువగా ఉంది. అయినా సరే జనం చాలా ఎక్కువ మంది వచ్చారు చూసారా? టెంపో అన్న కార్లను చూడాలనే కుతూహలంతో ఇక్కడ ఎన్నో రకాలైన కార్లు ఉన్నాయి. అభినందనలు. అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఈ ప్రపంచంలోని ఇవి ఎంతో ఎక్స్పెన్సివ్ అయిన కార్లు. ఇవి కార్లు కాదండి, మా పిల్లలని చెప్పండి. అయ్యయ్యో, నా పిల్లలు, నా పిల్లలు, ప్రీతి కమల, సుందరి కమల, చిట్టి కమల. ఈ రోజు బాగా ఎండ కొడుతోంది. కొట్టే ఎండకి ఐస్ క్రీం కరిగిపోయే లోపల దీన్ని మనం తినేయాలి. అరే, ఏంటిది? ఐస్ క్రీం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు మన చేతుల్లో మిగిలిన్నది ఒకే మాటలో చెప్పాలంటే కోన్స్. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. ఖచ్చితంగా ఏదో ఒక సమస్య. అయ్యయ్యో, అయ్యో, నాకు చాలా నష్టం జరిగింది. ఇదంతా ఎలా జరిగింది? ఇంతమంది జనం ఉన్న ప్రదేశంలో సడన్ గా ఇలాంటి ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే ఎండ బాగా ఉంది కదా, అందుకే టెంపో అన్న కార్లన్నీ ఈ విధంగా మారిపోయాయి. ఇది ఎలా జరుగుంటుంది? ఇది పాసిబులే కాదు. ఇవన్నీ కార్స్, ఐస్ క్రీమ్స్ కావు. అయ్యయ్యో, అయ్యయ్యో, అవి కార్లు కాదు, నా బిడ్డలు. ప్రీతి కమల, సుందరి కమల, చిట్టి కమల. ఒక్క నిమిషం ఆగు కికు. ఇది ఎలా జరిగిందో, ఎప్పుడు జరిగిందో, ఏ విధంగా జరిగిందో అని పరిశోధించడం వల్ల ఏం లాభం ఉందో చెప్పు. ఏమిడే, ఇక దీని గురించి డిస్కస్ చేసి ఏమిటి లాభం? నా పిల్లలందరూ వేస్ట్ అయిపోయారు. ఇక వీటి వల్ల నాకు ఏ ప్రయోజనము లేదు. ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఉంది. ఎండ వల్ల కార్స్ ఇలా అవడానికి ఛాన్సే లేదు. పిగ్లు ఫటాఫట్, టెంపో ఉన్న కార్లు మనకి ఎప్పుడు దొరుకుతాయో చెప్తారా? రేపటికి ఆ కార్లు సిద్ధంగా ఉంటాయి. నువ్వు పేమెంట్ రెడీ చేసుకో, అంతే. పేమెంట్లన్నీ రెడీగానే ఉన్నాయి పిగ్లు ఫటాఫట్. ఒక విషయం చెప్పండి, ఇలాంటి కాస్ట్లీ అయిన కార్లని మీరు ఎలా తయారు చేసి ఇస్తున్నారు? నువ్వు మామిడి పండును మాత్రమే తినురాక, టెంకను తినడం వల్ల ఏమిటి లాభం? అయ్యయ్యో, సారీ సుందరి కమల, ప్రీతి కమల, చిట్టి కమల. మీ ఇంజిన్లు కూడా మెలటైపోయాయే. మీ నాన్న, నేను కూడా రిపేర్ చేయలేను. ఇక నేను మిమ్మల్ని నా ఇంట్లో ఉంచుకోలేను. స్క్రాప్ కే వెయ్యాలి.
నేను స్క్రాప్ కలెక్ట్ చేసేవాడిని. ఇక్కడున్న స్క్రాప్ వాసన నన్ను ఎంతో దూరం నుంచి ఇక్కడికి లాగుతోంది. బహుశా ఇక్కడ నా కోసం ఏదో స్క్రాప్ ఉన్నట్టుగా ఉంది. ఇక వీటన్నిటిని నువ్వే తీసుకువెళ్ళాలి. త్వరగా తీసుకువెళ్ళిపో. నేను ఇక్కడ ఉన్న స్క్రాప్ కోసం మీకు 20,000 రూపాయలు ఇస్తాను. మీకు ఇష్టమైతే నాకు చెప్పండి. ఏమిటి 20,000 రూపాయల? ఒక్కసారి కాదు, నిజం చెప్పాలంటే డబుల్ సమ్మతం. ఆ, ఏమైంది కికో? నువ్వెందుకలా దిగులుగా కూర్చున్నావు? టెంపో అన్న బండి ఎలా డ్యామేజ్ అయిందని ఆలోచిస్తున్నాను. ఎండ వల్ల బండ్లు డ్యామేజ్ చేయడానికి ఛాన్సే లేదు. నువ్వు కరెక్ట్ గా చెప్పావు కికో. నువ్వు చెప్పిన టాపిక్ గురించి నేను కూడా ఆలోచించాను. దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే కన్ఫ్యూజ్డ్. హఠాత్తుగా మేయర్ అంకుల్ ఏంటి ఇంత సంతోషంగా ఉన్నారు? అవును, ఇలాంటి పరిస్థితిలో ఆయన ఎలా ఉంటాడనేది రెండే మాటలో చెప్పాలంటే వెరీ సాడ్. ఆగు, విషయం ఏంటో ఆయన్నే అడుగుదాం. ఏమైంది మేయర్ అంకుల్? హఠాత్తుగా మీరేంటి ఇంత సంతోషంగా ఉన్నారు? కికో, మన టెంపో అన్న లాస్ కొంచెం కవర్ అయ్యింది. ఎందుకంటున్నానంటే ఒక మంచి విషయం జరిగింది. ఒక స్క్రాప్ డీలర్ వచ్చి టెంపో అన్న డ్యామేజ్ కార్ అన్ని కూడా తీసుకువెళ్లిపోయాడు. టెంపో అన్న డ్యామేజ్డ్ కార్స్ ని డీలర్ మీ దగ్గర నుంచి కొనుక్కునేలేరా? అవును కికో, 20,000 ఇచ్చి తీసుకువెళ్లిపోయాడు. ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక తప్పు జరిగింది. ఎవరైనా ఇంత డ్యామేజ్ అయిన కార్స్ కి 20,000 ఇస్తారా చెప్పండి? అదేంటో మనం కనిపెట్టి తీరాలి. ఇప్పుడు నేను నా మ్యాజిక్ చూపిస్తాను. పిగ్లు ఫటాఫాట్. కికో, ఈ సీసీటీవీ ఫుటేజ్ లో నువ్వు ఏం వెతుకుతున్నావు? ఇన్స్పెక్టర్ సార్, ఖచ్చితంగా ఎండ వల్ల కార్స్ డ్యామేజ్ అవ్వవు. ఏదో ఒక తప్పు జరిగింది. అదేంటో కనిపెట్టాలని ప్రయత్నిస్తున్నాను. ఈ ఫుటేజ్ మేము చాలా సార్లు గమనించాం, కానీ ఇందులో అనుమానించదగ్గ విషయాలు ఏమీ కనిపించలేదు. ఇన్స్పెక్టర్ సార్, నేను ఈ ఫుటేజ్ ని తీసుకెళ్లి పర్సనల్ గా చెక్ చేయొచ్చా? నువ్వు ఈ ఫుటేజ్ తో ఏం చేస్తావు? అలా చెప్పకండి. మన సన్ సిటీకి ఏదో ఒక కొత్త ప్రమాదం వచ్చింది. అది ఎలాంటి ప్రమాదమో కనిపెట్టాల్సింది మన బాధ్యత. ఓకే కికో, నువ్వు సన్ సిటీని కాపాడేవాడివి కదా. నువ్వు మన సన్ సిటీని ఎన్నోసార్లు ప్రమాదాల నుంచి కాపాడావు. ఈ ఫుటేజెస్ ని నువ్వు తీసుకువెళ్లి ధారాళంగా చెక్ చేయి. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ సార్. దాన్ని గమనించారా అంకుల్? అక్కడ ఒక కార్ సూపర్ టర్బో స్పీడ్ లో వచ్చేళ్తోంది. అది కూడా టెంపో అన్న కార్స్ అన్ని డ్యామేజ్ అయ్యాక. ఒకవేళ అందులో ఉన్న వాళ్ళే కార్స్ ని డ్యామేజ్ చేసి ఉండాలి. కరెక్ట్. ఇది టర్బో స్పీడ్ కార్, ఇది నార్మల్ కార్ కాదు. నేను ఈ సీసీటీవీ ఫుటేజ్ ని 2000 టైమ్స్ స్లో చేసి చూశాను. ఆ తరువాతే ఆ టర్బో స్పీడ్ కార్ మూమెంట్స్ నార్మల్ గా కనిపించాయి. అంటే ఈ టర్బో కార్ వేగం నార్మల్ కార్ వేగం కంటే 2000 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆ వ్యక్తి తన టర్బో స్పీడ్ కార్ లో ఎక్కి తప్పించుకున్నట్టున్నాడు. అందువల్ల స్పీడ్ గా ఎస్కేప్ అయిపోయాడు. ఏం జరిగిందో తెలియనంత త్వరగా. సరిగ్గా చెప్పావు. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు కికో? వాడిని ఎలాగైనా మనం పట్టుకుని తీరాలి. ఎలా చేయబోతున్నావు? మీ సాయంతోనే చేస్తాను.
అరే మన డాక్టర్ ఖురానా ఇన్ని ఇన్వెన్షన్స్ ఎప్పుడు చేశారు? నాకు కూడా తెలీదే. ఈ ప్రపంచంలోని ఎంతో విలువైన స్టోన్ ని ఆయన ఇన్వెంట్ చేశారు. బ్రహ్మాండం. ఈ ఇన్వెన్షన్ వల్ల మన సన్ సిటీ పేరు ఇంకా పాపులర్ అవుతుంది అంకుల్. నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు కికో. కానీ మన పాపులారిటీతో పాటు పెద్ద ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉంది కికో. ఈ ఎక్స్పెన్సివ్ అయిన స్టోన్ ని ఎవరైనా దొంగిలించుకు వెళ్ళిపోతే అప్పుడు మనం ఏం చెయ్యాలి? నాకేమీ అర్థం కాలేదే. ఎంత పెద్ద క్రిమినల్ అయినా సరే పట్టుకోవడానికి మేమిద్దరం రెడీగా ఉన్నాం. మీరు దేనికి దిగులు పడకుండా హాయిగా ఉండండి. సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే ఆయన ఇక్కడ ఉన్నంత వరకు ఎంత గజ దొంగ అయినా సరే ఈ స్టోన్ ని దొంగలించుకుని వెళ్ళలేరంటున్నారు. ఆగండి, ఎవరు టెన్షన్ అవ్వాల్సిన పనే లేదు. ఎందుకంటే దొంగ వచ్చి ఏదైనా ఎత్తుకు వెళ్ళేటప్పుడు దాన్ని ఆపడంలో నేను ఎక్స్పర్ట్ ని. ఏంటి దొంగతనాన్ని ఆపటంలో మీరు ఎక్స్పర్టా? కానీ ఎవరితోనూ ఈ విషయం చెప్పకండి. కొన్ని సంవత్సరాలకు ముందు సడన్ గా ఒక దొంగ సన్ సిటీ లోపలకు ప్రవేశించి ఏవో ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు. నేను ఆ దొంగ పని పట్టేశాను. అందువల్ల ఆ దొంగ ఎక్స్టెంట్ అయ్యాడు. ఇప్పుడు డైనోసార్ తో కలిపి నా ప్రిజన్ లోనే ఉన్నాడు. డైనోసార్స్ తో పాటు మీ ప్రిజన్ లో ఉన్నాడా? అవును. ఒకవేళ నేను చెప్పింది అబద్ధమే అయితే టెంపో నా కార్లు డ్యామేజ్ అయినట్టుగానే ఈ కాస్ట్లీ అయిన స్టోన్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. ఏమిటయ్యా ఇది? ఇలా జరిగింది? ఈ ఎక్స్పెన్సివ్ అయిన స్టోన్ హఠాత్తుగా ఇలా డ్యామేజ్ అయిపోయింది. అయ్యయ్యో. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. సూపర్ స్పీడ్, మనం ఆ టర్బో స్పీడ్ కార్ ని ఎలాగైనా ఆపాలి. కానీ ఆ టర్బో స్పీడ్ కార్ యొక్క స్పీడ్ కి మన స్పీడ్ ని ఎలా మ్యాచ్ చేయగలం? సూపర్ స్పీడ్ యాక్టివేట్ ఫార్ములా నంబర్ 538. యాక్టివేటింగ్ ఫార్ములా 538. ఇప్పుడు అన్ని అల్ట్రా స్లో మోషన్ లో మూవ్ అవుతూ ఉంటాయి, ఇంక్లూడింగ్ టర్బో స్పీడ్ కార్. కానీ సూపర్ స్పీడ్ లో యాంటీ స్లో మోషన్ రికార్డర్ ఉండడం వల్ల సూపర్ స్పీడ్ మాత్రం నార్మల్ స్పీడ్ లో మూవ్ అవుతూనే ఉంటుంది. కరెక్ట్. మనం ఆ టర్బో స్పీడ్ కార్ ని ఈజీగా పట్టుకోగలం. రా స్టార్ట్ చేద్దాం సూపర్ స్పీడ్. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎందుకు నా టర్బో స్పీడ్, నా కార్ స్పీడ్ తగ్గిపోతోంది? ఫాస్ట్ గా వెళ్ళు సూపర్ స్పీడ్. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను పారిపోవడం ఇంపాసిబుల్. అంతేకాదు కికో నన్ను పట్టుకోవడం అనేది ఇంపాసిబుల్ కంటే పెద్ద ఇంపాసిబుల్. ఇక్కడున్నదంతా సర్వనాశనం అయిపోవాలంట. అందుకే మెల్టింగ్ అంతో పేలుస్తాడు ఈ పిగులు ఫటాఫట్. ఇలా చూడు సూపర్ స్పీడ్, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 231. ఇనిషియేటింగ్ ఫార్ములా 231. ఇదేమిటి? నా మెల్టింగ్ గన్ను కూడా డీయాక్టివేట్ చేసేశాడు ఈ కికో. కికో, పిగులు ఫటాఫట్ తప్పించుకోవడానికి ఇక ఛాన్సే లేదు. ముందు వాటిని బ్లాక్ చేయి. ఆ టర్బో స్పీడ్ కార్ ని వదలకూడదు. ఓకే కికో. సూపర్ స్పీడ్ ఫార్ములా నంబర్ 537. దాన్ని అప్లై చేసి అన్నిటిని నార్మల్ గా మార్చేయి. నాకు బాగా తెలుసు, నువ్వే ఏదో ఒక పని చేసి టెంపో అన్న కార్స్ ని మెల్ట్ చేసినట్టున్నావు. నాకు ఆ ప్లాన్ ఏంటో తెలియాలి. నా మనసుకు నచ్చిన కార్లన్నిటినీ నేను మెల్టింగ్ అంతో మెల్ట్ చేసేసాను. అంతే, నాకు ఇంకే ఉద్దేశం లేదు. ఇంపాసిబుల్. నీకు ఎలాంటి ఉద్దేశం లేకపోతే
నువ్వే వచ్చి ఆ మెల్టెడ్ కార్స్ ని డబ్బులు ఎక్కువగా ఇచ్చి కొని తీసుకెళ్ళుండవు. నేను నీ గురించి విన్నదానికంటే నువ్వు చాలా ఎక్కువ స్మార్ట్ గా ఉన్నావు కికో. నేను ఏదైనా దోచుకోవాలనుకుంటే ముందు దాన్ని పిగులుతో సర్వనాశనం చేస్తాను. ఆ తర్వాత వచ్చి ఆ నాశనం చేసిన దాన్ని ఖరీదు పెట్టుకొని నా గొడౌన్ కి తీసుకువెళ్ళి యాంటీడోట్ స్ప్రే చేసి వాటిని నార్మల్ గా చేస్తాను. ఆ తర్వాత వాటిని ఎక్కువ ధరకి అమ్మి చాలా డబ్బు సంపాదిస్తూ ఉంటాను. కానీ అవన్నీ రాంగ్. పిగులు ఫటాఫట్ చేసేవన్నీ రాంగే. ఇప్పుడు ఈ పిగులు ఫటాఫట్ చేయబోతున్నది కూడా ఒక రాంగే. నీతో ఒక విషయం చెప్పాలి. ఎప్పుడు ఒక విషయం గుర్తుంచుకో, రాంగ్ ఎప్పుడు రైట్ ని గెలవలేదు. ఎవరు ఓడిస్తారు నన్ను? నువ్వా? అవును, నేనే. హ, ముందు నువ్వు తప్పించుకుంటే కదా నన్ను ఓడించేది. సారీ కికో, ఇప్పుడు నువ్వు తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అని ఒక విషయమే లేదు. ఇప్పుడు నువ్వు చూడు, రైట్ ఎలా రాంగ్ ని ఓడిస్తుందో. ఇప్పుడు నేను నా మెల్టింగ్ అండ్ ఇంటెన్సిటీని ఇంకా పెంచేస్తాను. ఆ తర్వాత నువ్వు పూర్తిగా కాలిపోయి బూడిదైపోతావు. ఇప్పుడు రైట్ కి ఎండ్ కార్డు పడుతుంది కికో, అది కూడా శాశ్వతంగా. ఇప్పుడు నా స్పెషల్ కిక్ తో నేను రాంగ్ ని ఓడించే తీరాలి. మళ్ళీ ఒక విషయాన్ని ప్రూవ్ చేయాలి, రైట్ ఎప్పుడు రాంగ్ దగ్గర ఓడిపోదు. ఇప్పుడు మీకు వేరే మార్గం లేదు. రెండు దారులు మాత్రమే ఉన్నాయి. ఒకటి రాంగ్ రైట్ దగ్గర ఓడిపోయిందని ఒప్పుకోండి, లేకపోతే రైట్ రాంగ్ కి ప్రూవ్ చేస్తుంది. రైట్ మాత్రమే రాంగ్ ని గెలుస్తుంది అని చూపిస్తాను. నువ్వు కాలి బూడిదైపోతావు. ఆహా, ఆహాహాహా. నా బిడ్డలు మళ్ళీ మంచిగా తిరిగి వచ్చేశారు. అందుకని నా మనసు సంతోషంతో గిటార్ వాయిస్తోంది. థ్యాంక్ యూ కికో అండ్ సూపర్ స్పీడో. అదిగో చూడండి, డాక్టర్ ఖురానా వచ్చారు. వెల్కమ్ డాక్టర్ ఖురానా, వెల్కమ్. నేను వరల్డ్ రికార్డ్ బుక్స్ కోసం మనుషులను కూడా పిలిపించాను. మీ పేరు మన సన్ సిటీ పేరు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో యాడ్ కాబోతోంది. ఎందుకంటే మీరే ఈ ప్రపంచంలో ఎంతో విలువైన స్టోన్ ని డిస్కవర్ చేశారు. అది నార్మల్ స్టోనేనండి. నేను వచ్చే దారిలో దాన్ని తీశాను. అయ్యయ్యో, ఏమిటి డాక్టర్ ఖురానా సడన్ గా ఇలా చెప్పారేమిటి? ఆ స్టోన్ కథని నేను ఖురానా అంకుల్ కలిసి ఈ దొంగని పట్టుకోవాలనే మేము అలా చేశాం. ఒక మేయర్ అయిన నాకు ఈ విషయాలేమీ తెలియకుండా పోయాయే. అచ్చచ్చో. అమాయకులా నటించి సాధించేవాడిని తెలివైన వాడు అంటారు, కానీ అప్పుడప్పుడు తెలివైన వాడు కూడా అమాయకులా దొరికిపోతూ ఉంటాడు. సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే కిక్కో కథ మనందరినీ బాగా ఏమార్చిందట. కానీ తను చెప్పిన కథ వల్ల సన్ సిటీ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది కదా. ఇదంతా నేను ఒంటరిగా చేయలేదు. ఖురానా అంకుల్ ఇంకా సూపర్ స్పీడో లేకపోతే నేను ఈ విషయాన్ని సాధించేవాడిని కాదు. ఈ సంతోషాన్ని మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి.